Exodus 28th chapter నిర్గమకాండము 24వ అధ్యాయము and verse 12. 12వ వచనము. God told Moses, come up. దేవుడు మోషేతో పైకి రమ్మని చెప్తున్నాడు. You come up. నీవు పైకి రా. Moses was already the servant of God. మోషే అది వరకే దేవుని సేవకుడుగా ఉన్నాడు. Still God told him, అయినప్పటికీ దేవుడు అతనితో చెప్తున్నాడు, you come up. నీవు పైకి రా అని. He may be a converted girl. నీవు ఒక మారు మనసు చెందిన అమ్మాయివే కావచ్చు. You may have some experience. నీకు కొన్ని అనుభవాలు ఉండవచ్చు. But now God is asking you. కానీ దేవుడు ఈ సమయంలో నీకు చెప్తున్నాడు, Look up. పైకి చూడు. If you don't look up, నీవు పైకి చూడనట్లయితే you will fall into the pit. నీవు గోతిలోనికి త్రోయబడతావు. If you don't go forward, నీవు ముందుకు వెళ్ళనట్లయితే you will lose perfection. నీవు సంపూర్ణతను కోల్పోతావు. Just before you go to perfection, నీవు సంపూర్ణత వైపునకు వెళ్ళడానికి కొంత ముందే that these things will come. ఈ విషయాలన్నీ వచ్చేస్తాయి. That the devil does not want you to go forward. సాతాను ఎంత మాత్రం నువ్వు ముందుకు వెళ్ళనీయకుండా చేస్తాడు. The devil does not want you to look up. సాతాను నీవు పైకి చూడకుండా చేస్తాడు. He will fill your head with all sorts of voices. నీ మనసు, నీ మెదడంతా కూడా అన్ని రకాల స్వరాలతో నింపబడిపోయి ఉంటుంది. Voices of your friends. నీ స్నేహితుల యొక్క స్వరాలు, Voices of your father. నీ తండ్రి స్వరము, Voice of your mother. నీ తల్లి స్వరము, Voice of your grandmother. లేదా నీ అమ్మమ్మ వాళ్ళ Voice స్వరము, of your grandfather. నీ తాతగారి స్వరము. Finally you will become a madman. చివరికి నీవు ఒక పిచ్చివాడుగా అవుతావు. You will jump and don't know what to do. ఏం చెయ్యాలో తెలియక నువ్వు ఎంతో గంతులు వేస్తావు. You need not run anywhere. నీవు ఎక్కడికి వెళ్ళనాల్సిన అవసరం Just లేదు. as you are, ఏ రీతిగా ఉన్నావో ask the Lord. అదే రీతిగా ఉండి దేవుణ్ణి అడుగు. He is a loving God. ఆయన ప్రేమించే దేవుడు. He loved your soul so much. నీ యొక్క ఆత్మను ప్రేమించే దేవుడు He ఎంతగానో. shed all his blood, even the last drop of his blood. ఆయన తన రక్తాన్నంతా కూడా చివరి బొట్టు వరకు నీ కొరకే కార్చి ఉన్న దేవుడు. He gave his life for you. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు He ఇచ్చాడు. loved you so much. నిన్ను అంతగా ప్రేమించాడు. You tell all your people, నీవు నీ ప్రజలందరికీ చెప్పు, my dear friend, నా ప్రియ స్నేహితుడా, my Jesus is more than anybody in this world to me. నా యేసు నాకు ఈ లోకంలో ఉన్న ఎవ్వరి కంటే కూడా ఎక్కువైన వాడు. Whatever he says, I will do. ఆయన ఏది చెప్తే నేను అదే చేస్తాను. That's what Jesus did. యేసు చేసింది అదే. He obeyed his father. ఆయన తండ్రి యొక్క మాటకు విధేయత Always చూపించాడు. obeyed his father. అన్ని వేళ తండ్రికి విధేయత చూపించాడు. He did like that. ఆయన ఆ రీతిగా చేశాడు. I must also do like that. నేను కూడా అదే రీతిగా చెయ్యాలి. So you must tell all your people who are troubling you. కాబట్టి నీకు ఇబ్బంది పెట్టే ప్రతి వారికి ఆ విషయం చెప్పాలి. That's all. అంతే. What we see about Jesus. మనం యేసుక్రీస్తు గురించి ఏం చూస్తున్నాము? Hebrews 10th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ And అధ్యాయము verse 7. 7వ వచనము. I come to do your will, O God. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. That is the purpose of Jesus coming into this world. యేసు ఈ లోకమునకు రావడానికి ఉన్న ఉద్దేశము అదే. What is the purpose of God in your life? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీ జీవితం? You know the purpose of Jesus. మీకు యేసు వచ్చినటువంటి ఉద్దేశము, ప్రణాళిక మీకు తెలుసు. Obey the will of God. దేవుని చిత్తము చేయడానికి వచ్చాడు ఆయన. Obey the will of his father. ఆయన తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. That's what you must do. అదే నీవు కూడా చేయవలసిందల్లా. Jesus loved the father. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ప్రేమించాడు. How can we say he loved the father? మనం ఏ రీతిగా చెప్పగలము యేసుక్రీస్తు నిజంగానే తండ్రికి విధేయత చూపించాడు అని? Because Jesus obeyed the will of God. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని చిత్తానికి విధేయత చూపించాడు. And Ephesians 1st chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము Verse 3. 3వ వచనము. Blessed be the God of Father of the Lord Jesus, who has blessed us with all spiritual blessings in heavenly places in Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. God has given us
all blessings. దేవుడు మనకు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించారు. But if you go backward, కానీ నీవు వెనక్కి వెళ్ళినట్లయితే you will lose all the blessings. నీవు అన్ని ఆశీర్వాదాలను కోల్పోతావు. If you come forward, నీవు ముందుకు వెళ్ళినట్టయితే you will have the blessings. నీకు ఆశీర్వాదాలనేవి Possess అనుగ్రహింపబడతాయి. the blessings. నీవు అట్టి ఆశీర్వాదాలను పొందుకోగలవు. If you pass your exam, నీవు నీ యొక్క పరీక్షలో you will get the medal. నీవు ఉత్తీర్ణురాలు అయితేనే నీకు మెడల్ But వస్తుంది. if you want to go backward, కానీ నీవు వెనక్కి వెళ్ళాలి అని ఆశపడితే you will lose your blessing. నీవు నీ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. You have all the blessings in Christ నీకు యేసుక్రీస్తులో ప్రతి ఆశీర్వాదం అనేది ఉన్నది. pertaining to godliness. దైవికమైనటువంటి ప్రతి ఆశీర్వాదం అనేది ఆయనలో Any ఉన్నది. blessing. ప్రతి ఆశీర్వాదము If you go one step forward, నీవు ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే you will get one blessing. నీకు ఒక ఆశీర్వాదం వస్తుంది. If you ఒక్క go అడుగు another step, మరొక అడుగు ఆ రీతిగా ముందుకెళ్తే you will get the second blessing. నీకు ఇంకొక ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తాడు. Like that you go forward step by step, step by step, step by step. ఆ రీతిగా ఒక్కో అడుగు నువ్వు ముందుకెళ్ళినట్లయితే దేవునిలో You will get more blessings. నీకు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు అనేవి నీకు వస్తాయి. పరలోక విషయంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం అనేది అనుగ్రహింపబడుతుంది. Blessings pertaining to godliness also. దైవికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా There వస్తాయి. are many blessings in this place. ఈ యొక్క స్థలంలో మనకెన్నో ఆశీర్వాదాలు ఉన్నవి. God wants to bless you. దేవుడు నిన్ను It's the temple ఆశీర్వదించాలనుకుంటున్నాడు. of God. ఇది దేవుని మందిరము. It's the place of God. ఇది దేవుడు ఉండే స్థలము. God lives here. దేవుడు ఇక్కడ నివసిస్తాడు. Physically you may sit here. నీవు శారీరకంగా ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, Spiritually you may sit back. కానీ ఆత్మీయంగా నువ్వు వెనకాల What కూర్చున్నట్టుగానే is the ఉన్నావు. use of coming and coming and coming week after week, standing back? నీవు వారం గడిచిన తర్వాత వారం వస్తూనే ఉన్నావు, కానీ వెనకాల కూర్చునడం వల్ల ఉపయోగం ఏమున్నది? There are many plenty of blessings. ఇక్కడ ఎన్నో ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. If you obey, నీవు విధేయత చూపిస్తే, step forward, అడుగు ముందుకు వేసినట్టయితే, leave your worldly things, లోకం అంతటినీ కూడా వదిలేసినట్టయితే, leave the love of the flesh, ఈ యొక్క శరీరాన్ని సంబంధించిన ప్రేమను వదిలేసినట్టయితే, love of the world, ఈ యొక్క లోక ప్రేమను, love of your friends, నీ యొక్క స్నేహితుల ప్రేమను, love of your father and mother. నీ తల్లిదండ్రుల మీద ప్రేమను, That's what Jesus said. అదే యేసుక్రీస్తు కూడా చెప్పిన If విషయము. anybody wants to follow me, ఎవరైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల you must deny yourself నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అని, and take up the cross. సిలువనెత్తుకోవాలి, Follow me. నన్ను వెంబడించాలి. Daily take up the cross. ప్రతి దినము సిలువనెత్తుకో, Daily follow him. ప్రతి దినము ఆయనను వెంబడించు. Before that you must deny yourself. అంతకు ముందు నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. Deny everything. ప్రతి విషయంలో ఉపేక్షించుకోవాలి. And also Jesus said, if you love your father and mother యేసుక్రీస్తు ఈ రీతి కూడా చెప్పిన, నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించినట్లయితే, more than me, నాకంటే ఎక్కువగా, more than me, నాకంటే ఎక్కువగా you cannot be my disciples. ఆ రీతిగా ప్రేమించినట్లయితే నీవు నా శిష్యుడు కానేరవు You అని. cannot follow me నీవు నన్ను వెంబడించలేవు if you do not take up the cross. నీవు సిలువను ఎత్తుకోనట్లయితే, Cross is not an easy thing. సిలువ అనేది సులభతరమైన విషయం కాదు. But if you love Jesus, కానీ నువ్వు యేసును ప్రేమించినట్లయితే, because he loved you, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు you కాబట్టి, really love the cross. నీవు నిజంగానే సిలువను ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. You will embrace the cross. నీవు సిలువను కౌగిలించుకునే వ్యక్తిగా ఉంటావు. But you are going away from cross. కానీ నీవు సిలువకు ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నావు. You don't want to undertake any difficulty to follow Christ. నీవు యేసుని వెంబడించడానికి ఎలాంటి కష్టము తీసుకోవాలి అని అనుకోవు. 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 5వ అధ్యాయము and verse 17. 17వ వచనం. If any man is in Christ, he is a new creature. Old things are passed away and become new. 2వ కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. You are not leaving the old things. నీవు పాతవి వాటిని విడిచిపెట్టడం లేదు. Somebody is phoning you. ఎవరో ఒకరు నీకు ఫోన్ చేస్తుంటారు. Your old lover, నీ యొక్క పాత ప్రేమికులు, they are
again and again, again and again, again and again, hammering your brain. మళ్ళీ ఫోన్ చేస్తూ నీ యొక్క తలను బద్దలు కొడతారు. They don't want you to be a new creature. వారు నీవు నూతనమైన సృష్టిగా అవ్వాలి అని But ఆశపడరు. here God's word says, అందువల్ల ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, if anybody is in Christ, ఎవడైనను క్రీస్తునందున ఎడల he is a new creature. వాడు నూతన సృష్టి. You don't want to become a new creature. నీవు నూతన సృష్టిగా మారాలి అని You అనుకోవడం want లేదు. to indulge in the world conversation. నీవు కేవలం ఆ యొక్క పాత విషయాలయందే నిమగ్నం అవ్వాలని చూస్తున్నావు. You get a time for Jesus. నీవు యేసుతో గడపడానికి కొంత సమయం కేటాయించు. You fast 1 or 2 days. 1 లేదా 2 దినాలు ఉపవాసం ఉండు. Lord, I want to love you. దేవా, నేను నిన్ను I want to ప్రేమించాలనుకుంటున్నాను. leave the old things. నేను పాత వాటిని I want to leave విడిచిపెట్టాలనుకుంటున్నాను. my old lovers. నా యొక్క పాత ప్రేమికులను నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. Please help me. దయచేసి నాకు I సహాయం am so చేయండి. weak. నేను ఎంతో బలహీన వ్యక్తిని. I am not going forward. నేను ముందుకు ఎంత మాత్రం I వెళ్ళలేకపోతున్నాను. am going backward. నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. Please help me. దయచేసి నాకు సహాయం touch చేయండి. me. నన్ను ముట్టండి. Here your word says, if anybody is in Christ, he is a new creature. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా నీ యందు ఉంటే వాళ్ళు నూతన సృష్టి అని. How long you will stand at the back and back and back? ఎంతకాలం ఇంకా నువ్వు వెనకాలే నించొని ఉంటావు? God wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. God wants you to minister him. దేవుడు నీవు ఆయన సేవ చేయాలి అని ఆశపడుతున్నాడు. Allow him. ఆయనకు అనుమతి ఇవ్వు. Allow him to touch you. ఆయన నిన్ను ముట్టులాగానే ఆయనకు అనుమతి ఇవ్వు. He is like a consuming fire. ఆయన ఒక దహించు, Refiner's fire. ఆయన కంసాలివాని అగ్ని వంటి వాడు. Allow him to consume your tin and dross. ఆయన నీలో ఉన్నటువంటి మస్టును తగరాన్ని కాల్చివేయనట్లుగా ఆయనకు Still అనుమతి you ఇవ్వు. have some dirt in your mind. ఇంకా కూడా నీ మనసులో ఏదో మురికిని నువ్వు ఉంచుకొని Drive away ఉన్నావు. those devils from you. ఆ యొక్క సాతాను క్రియలన్నిటినీ You నువ్వు drive them పారవేయి. away in the name of Jesus. నీవు యేసునామమున వాటన్నిటిని పారద్రోలు. Lord Jesus, యేసుక్రీస్తు, this devil is troubling me. ఈ సాతాను నన్ను ఇబ్బంది Please పెడుతున్నాడు. help me. దయచేసి నాకు I సహాయం don't want చేయి. to become a slave again and again. నేను మళ్ళీ ఒక బానిసగా ఉండాలని అనుకోవడం లేదు. That devil wants me to come back to him. సాతాను మళ్ళీ నన్ను వాడి దగ్గరికి లాక్కోవాలని చూస్తా ఉన్నాడు. Please Lord help me. దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా. Please rebuke the devil. ఆ సాతాన్ని గద్దించుము. Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. I don't want to become a mad person. నేను ఒక పిచ్చి వ్యక్తిగా మారాలి అని అనుకోవడం లేదు. I want to be a follower. నేను ఒక శిష్యునిగా I మారాలనుకుంటున్నాను. want to be a follower of you. నేను నిన్ను I వెంబడించేవాడిగా want to మారాలి. obey you. నేను నీకు విధేయత I want to చూపించాలనుకుంటున్నాను. love you. నేను నిన్ను 2 ప్రేమించాలనుకుంటున్నాను. Peter 1st chapter 2 పేతురు 1వ అధ్యాయము and verse 3. 3వ వచనము. God has given us all things that pertain to life and godliness. He has called us to glory. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు He దయచేయుచున్నందున has given all things ఆయన మనకు కావలసిన వాటన్నిటినీ ఇచ్చాడు. freely. ఉచితంగానే Freely He has given us strength. ఉచితంగానే ఆయన శక్తిని ఇచ్చాడు. Come forward. ముందుకు రా. Fall before Him. ఆయన ముందు సాగిలపడు. Fall prostrate before Him. ఆయన ముందు సాగిలపడు. Humble yourself before Him. ఆయన ముందు నిన్ను నువ్వు తగ్గించుకో. He will cleanse you. ఆయన నిన్ను కడుగుతాడు. He will save you. ఆయన నిన్ను రక్షిస్తాడు.